ఎప్పుడన్నా పెళ్లి ఉందనుకోండి, ఆ పెళ్ళికి వెళ్ళాలి. పీరియడ్స్ వస్తాయి. అయితే మరి పీరియడ్స్ వస్తే ప్రాబ్లమ్ అయిపోతది. మరి పీరియడ్స్ ఆపాలి. కానీ మళ్ళీ అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకూడదు. అందుకే ఆవిడ ప్రేమగా చెప్పేవాళ్ళు. నాన్న, నువ్వు ఈ ఒక్కరోజు కొంచెం ఆగిపో. నాకు నా కోసం మళ్ళీ నువ్వు రేపొద్దువు గానీ, ఈరోజు నేను పెళ్ళికెళ్ళేది ఉంది. కొంచెం అర్థం చేసుకొని, కొంచెం ఈరోజు ఆగిపోవా? అని చెప్పి అలా ప్రేమగా అడిగేది. అలాగే జరిగిపోయేది కూడా. నెక్స్ట్ డే మళ్ళీ పీరియడ్స్ వచ్చేవి. ఏదైతే గర్భాశయం ఉందో సృష్టికి మూలం. భూమి మీద ఉన్న సృష్టి జరగడానికి అంతా కూడా ఈ గర్భాశయమే ముఖ్య కారణం. గర్భాశయం అనేది లేకపోతే ఈ ప్రపంచంలో మనిషి అసలు పుట్టుకే లేదు. ఏ జంతువు పుట్టుక కూడా లేదు. అలాంటి గొప్ప ఒక గర్భాశయాన్ని మీరు అసహించుకోవడం అసలు కరెక్ట్ కాదు. మీరు ఈ జన్మలో ఆడ జన్మ తీసుకున్నారు. గత జన్మలో మగ జన్మ తీసుకొని ఉంటారు. నేను ఈ జన్మలో మగ జన్మ తీసుకున్నాను. ఒకానొక జన్మలో ఆడ జన్మ తీసుకొని ఉంటాను. దాని జన్మలో నేను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను. అనుభవం తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ జన్మలో మగ జన్మ కావాలనుకున్నాను. మగవాడి ద్వారా నేను చేయాలనుకున్నవన్నీ మగవాడిగా ఉంటే అవుతుందని మగ జన్మ తీసుకున్నాను. మీరు అంతే. కానీ మీ జన్మని ఎప్పుడూ కించపరుచుకోవద్దు. నేను ఆడదానిగా పుట్టి ఇలా అని, అలా అని ఎప్పుడు అనుకోవద్దు. ఆడవాళ్ళే ఫస్ట్ గొప్పవాళ్ళు. తర్వాతే మగవాళ్ళు. ఎందుకంటే సున్నితత్వం లేకపోతే ఈ భూమి ముందుకెళ్ళలేదు. ప్రేమతత్వం మీలో అందరిలో ఉన్న ప్రేమతత్వం లేకపోతే అసలు భూమి ఇప్పటికెప్పుడో భూస్థాపితం అయిపోయేది. మీ అందరిలో ఉన్న సహనం, ప్రేమతత్వం మీరంతా ఉండి అలా ఉన్నంత కాలం ఈ భూమి ముందుకెళ్తుంది. మగవాళ్ళలో అంత సహనం, అంత ప్రేమతత్వం ఉండవు సహజంగా. వాళ్ళు మీ దగ్గరే నేర్చుకోవాలి. వాళ్ళు ఒకప్పుడు ఆడజన్మ తీసుకొని ఉండొచ్చు బహుశా. కానీ ఈ జన్మకి మాత్రం మగవాళ్ళు ప్రేమతత్వాన్ని, సహనాన్ని ఆడవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. కొన్ని కారణాల చేత మీకు గుర్తింపు లభించుండకపోవచ్చు. కానీ ఏ స్త్రీ రోడ్డు మీదకెక్కి అనదు. మగవాళ్ళతో గాని ఎవరితోనైనా ఛాలెంజ్ చేసి చెప్పదు. నేను మాత్రమే కనగలను. ఎవరు కనలేరని ఏ స్త్రీ చెప్పదు ఛాలెంజ్ చేసి. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ ఎప్పటికీ గొప్పే. నేను ఒకటి యూట్యూబ్‌లో ఒక వీడియో చేశాను స్త్రీ గురించి. అంటే నాకు తెలిసింది అప్పట్లో. దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తాను గ్రూప్‌లో చూడండి. అయితే మీలో ఉన్న ప్రతీదీ, ఆడవాళ్ళలో ఉన్న ప్రతీదీ, మగవాళ్ళలో ఉన్న ప్రతీదీ కూడా కారణం చేతే సృష్టి జరిగింది. కారణం చేతే అది మన వద్ద ఉంది. ఏదైనా సరే. అది పీరియడ్స్ అవని, గర్భాశయం అని ఇంకేదైనా సరే. దానికొక కారణం ఉంది. భూమి మీద స్త్రీ, పురుషులు ఇద్దరు ఉంటేనే సృష్టి జరుగుతుంది. కానీ స్త్రీ ఎప్పుడు పైనే. స్త్రీ తర్వాతే పురుషుడు చెప్పాలంటే. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని మీ యొక్క స్త్రీ తత్వాన్ని ప్రతి క్షణం ప్రేమిస్తూ ఉండండి. ప్రతి క్షణం ప్రేమిస్తూ ఉండండి. ప్రతి స్త్రీని కూడా అలాగే ప్రేమిస్తూ ఉండండి. ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అస్సలు తక్కువ చేసుకోవద్దు. సహాయం చేయడానికి ఎప్పుడూ మీకు నేను సిద్ధంగానే ఉంటాను. నాలాగే ఇంకెంతో మంది స్త్రీలు నా ద్వారా మాస్టర్స్‌గా మారి వస్తారు ముందుకు. నాతో పంచుకోలేని వాళ్ళతో పంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.